హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హంజీ టీఎన్టీ. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అది ఏంటంటే, నేను నా సబ్స్క్రైబర్ కొరకు నేను ఎప్పటి నుంచో డ్రోన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. యాక్చువల్గా దాని కొరకు నేను చాలా రోజులు రిస్క్ చేసి చాలా కష్టపడి దీన్ని ఎక్కడ పర్చేజ్ చేయాలని ఆలోచించి తీసుకున్నాను అనమాట. మొత్తం మీద మనం DJI Mini 4 Pro ఫ్లైమోర్ కంబో మనం తీసుకున్నాము. ఇది చూసుకోవచ్చు, విత్ RC2 కంట్రోల్తో వస్తుంది అనమాట. చాలా అంటే చాలా రోజుల కళ ఇది నాది. ఎందుకంటే డ్రోన్ ఫుటేజెస్ చాలా క్వాలిటీ ఉంటాయి, చాలా మంచి మంచి లొకేషన్స్ చూపించచ్చు. ఇది బాగుంటుంది. ఓవరాల్గా ఇది తీసుకున్నా నేను. ఇది ఎక్కడ తీసుకున్నా, ప్రైస్ ఎంత పడ్డది అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను. ముందుగా మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము, ఓకేనా? దీనిలో ఏమేమి వచ్చినాయి అనేది అన్బాక్సింగ్ చేసి చూద్దాము, ఓకేనా? Mini 4 Pro ఓకే, అన్బాక్సింగ్ చేద్దాం. చేయగానే మనకు మంచి లెదర్ బ్యాగ్తోనే ఇట్లా వచ్చిందనమాట. బ్యాగ్ ఎంత బాగుందో చూసుకోవచ్చు. చాలా ప్రీమియం క్వాలిటీతో బ్యాగ్ ఉంది. ఇంకా లోపల ఏం లేవు. ఈ బాక్స్ పక్కన పెట్టేద్దాం మనము, ఓకేనా? పక్కన పెట్టేయగానే మనం ఫస్ట్ దీన్ని ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేస్తే దీంట్లో ఏమేమి వచ్చాయని చూద్దాం మనము. ఓపెన్ చేయగానే డ్రోన్ చూసుకోవచ్చు. దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. చూడండి ఎంత బాగుందో. ఇంకా దీంట్లో ఏమేమి వచ్చినాయని మనం చూద్దాము. ముందుగా డ్రోన్ ఇక్కడ పెట్టేద్దాం మనము, ఓకేనా? డ్రోన్ కాకుండా ఇంకా RC2 కంట్రోలర్ వచ్చింది. దీన్ని కూడా కవర్లో నుంచి తీసి పక్కన పెట్టేద్దాం మనము, ఓకేనా? ఈ కవర్లో పక్కన పెట్టేస్తాను నేను. ఓకే, చూసుకోవచ్చు. ఇది RC2 రిమోట్ కంట్రోల్ ప్లస్ బ్యాటరీస్ వచ్చినాయి. ఇది కంబో ప్యాక్ కాబట్టి మనది ఫ్లైమోర్ కంబో ప్లస్ తీసుకున్నాను నేను. దీంట్లో 3 బ్యాటరీస్ వస్తుంది. ప్లస్ ఈ 3 బ్యాటరీస్ ఛార్జింగ్ చేసే అడాప్టర్ అంటే కేస్ వస్తుంది అనమాట. చూసుకోవచ్చు. దీని ద్వారా మనం 3 బ్యాటరీస్ ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇండివిజువల్గా దానికి లైట్ ఇండికేషన్ ఉంటుంది అనమాట. ప్లస్ ఇది Type-C పోర్ట్తో ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒకటిసారి 3 బ్యాటరీ ఫుల్ అవుతాయి, ఓకేనా? దీని నుంచి అవుట్పుట్ కూడా మనం పవర్ బ్యాంక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని పక్కన ఇంకా ఏమొచ్చినాయి చూద్దాం దీంట్లో నుంచి. దీంట్లో ఇంకా ఓపెన్ చేయగానే మనకి ఒక 2 కేబుల్స్ వచ్చినట్టున్నాయి. అసలు ఓపెన్ చేద్దాం. నేను ఓపెన్ చేసి చూడలేదు నేను ఇది. ఓకే, ఒక 2 కేబుల్స్ వచ్చినాయి. ఒకటి Type-A to Type-C కేబుల్ ఒకటి వచ్చింది, చూసుకోవచ్చు మనము. Type-A to Type-C ఇది పక్కన పెట్టేద్దాం. ప్లస్ C to C కేబుల్ వచ్చిందనమాట, ఓకేనా? ఇది డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఫాస్ట్గా ఉంటుంది, అందుకోసమే 2 టైప్స్ ఆఫ్ కేబుల్స్ ఇచ్చారు. ప్లస్ ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. ఎందుకంటే మనం ఈ ప్రొపెల్లర్స్ డ్యామేజ్ అయినప్పుడు మనం రిపేర్ చేసుకోవడానికి ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. ప్లస్ ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ కూడా ఇవ్వడం జరిగింది. 1 2 3 ఒక 3 సెట్లు ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఓకే. అంతకుముందు ఇంకా 5 వరకు వచ్చేటివి, ఇప్పుడు ఇవి వస్తున్నాయి. ఓకే, ఇవి దీంట్లో వచ్చినాయి మనకి. టోటల్గా మన డ్రోన్లో వచ్చినాయి ఏంటి అంటే మన డ్రోన్ ప్లస్ మన RC ప్లస్ Type-C కేబుల్ ప్లస్ Type-C to Type-C కేబుల్ ప్లస్ ఎక్స్ట్రా 3 ప్రొపెల్లర్స్ వచ్చినాయి అనమాట. చూసుకోవచ్చు, 3 ప్రొపెల్లర్స్ వచ్చినాయి. ప్లస్ ఓకే, ఇంకా మనం DJI Mini 4 Pro ఫ్లైమోర్ కంబోనే తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఇది 45 మినిట్స్ ఫ్లైట్ టైం వస్తుంది అనమాట. నేను దీన్నే ఎందుకు తీసుకున్నా అంటే, దీనిపైన ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ ఉంటుంది, నీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఆల్రెడీ 249 గ్రామ్స్ ఉంటుంది అనమాట. 249 గ్రామ్స్ ఉండడం వల్ల మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఫ్లైట్లోనైనా ఎక్కడికైనా మనకు అలో ఉంటుంది అనమాట. ప్లస్ ఈజీ టు క్యారీ. ప్లస్ దీనికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేకుండా మనము ఎక్కడంటే అక్కడ ఫ్లై చేసుకోవచ్చు అనమాట. ఇంతకన్నా 249 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటే మనం ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మనం దానికి లైసెన్స్ కానీ లేకపోతే పర్మిషన్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఇలాంటివి ఏం లేకుండా మనం ఫ్లై చేయొచ్చు అనమాట. ఫ్లై చేయడానికి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఎయిర్పోర్ట్ కానీ లేకపోతే ఆర్మీ ఇట్లా ఉంటాయి కదా, రిస్ట్రిక్టెడ్ ఏరియాలో మనం దీన్ని ఫ్లై చేయడానికి ఉండదు అనమాట. దీని గురించి ఇంకా టోటల్గా తెలుసుకున్న తర్వాత అది కూడా మనం ఇంకొక వీడియో చేద్దాము. ఓవరాల్గా మన డ్రోన్తో నచ్చిన ఇది నేను హైదరాబాద్లో పర్చేజ్ చేసిన ఒక సూర్య దేవరకొండ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ID కూడా ఉంది. ఎవరికైనా ఇలా మన
డీజేకి సంబంధించిన ఎలాంటి డ్రోన్ అయినా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే నా ఛానల్కి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను వాళ్ళ లింక్ కానీ లేకపోతే అతని కాంటాక్ట్ కానీ నేను చెప్తాను మీకు. మీరు సూర్య దేవరకొండ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ నేమ్ కొడితే కూడా మీకు ఆయన ఎట్లా అంటే ఎక్సలెంట్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసి దీని గురించి డ్రోన్ ఇవ్వడం అని కాకుండా మనకు ఫ్లై చేసి చూపెట్టి ఎట్లా ఫ్లై చేయాలని కొంచెం మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి డ్రోన్ తీసుకోవాలనుకున్నాను, కాకపోతే నాకు ట్రస్టెడ్ పర్సన్ దొరకకపోవడం వల్ల నేను తీసుకోలేకపోయాను. చాలా రోజులు ఏంటంటే ఈ డ్రోన్ దొరకకపోవడం వల్ల నేను IZI తీసుకుందాం అనుకున్నాను. IZI ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. అది మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఆల్రెడీ అది 1 lakhలో ఉంది. 95 to 1 lakh బడ్జెట్లో ఉంటుంది అది. ప్లస్ బజాజ్ EMIలో వస్తుంది. మన కరీంనగర్ మనది అనమాట. కరీంనగర్లో కూడా దొరుకుతుంది. అది బాగుంది. ప్లస్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ ప్లస్ బిల్ వస్తుంది దానికి, ప్లస్ 1 year వారంటీ కూడా వస్తుంది అనమాట. మన సర్వీస్ సెంటర్స్ కూడా ఉంటాయి లోకల్లో. యాక్చువల్గా అది తీసుకుందాం అనుకున్నాను, కానీ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన దాని ప్రకారం DJI ఇంటర్నేషనల్ బ్రాండ్ సూపర్, మేడ్ ఇన్ చైనానే, కానీ క్వాలిటీ అయినా ఫ్లై చేసే విధానమైనా యూజర్స్ అయినా చాలామంది యూట్యూబర్స్ ఇవే వాడుతున్నారు, DJI వాడుతున్నారు. ఇంకా హెడ్ 3 అవి ఉన్నాయి కదా, అవి తీసుకోవచ్చు కదా అంటే 249 ఎబోవ్ ఉంటుంది అన్నమాట వెయిట్. అంటే 1/2 kg 720 ఇట్లా గ్రామ్స్ ఎక్స్ట్రా ఉండడం వల్ల ఏంటంటే దానికి మనం పర్మిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే 249 grams ఉంటుంది కాబట్టి టాయ్ డ్రోన్ కిందకి వస్తుంది అనమాట. అదొకటి మనకు బెటర్ అనిపించింది. డ్రోన్ పర్చేస్ ఒక 3 typesగా చేయొచ్చు అనమాట. ఎలా అంటే DJI Mini 4 Proలో 3 రకాలుగా డ్రోన్ కొనవచ్చు. ఎట్లా అంటే ఈ కంట్రోలర్స్ చేంజ్ అయిన కొద్దీ మన ప్రైస్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది RC2 కంట్రోలర్ నేను తీసుకున్నది. ఇలా RC1 కూడా ఉంటుంది, అది కొంచెం అమౌంట్ తక్కువ అయితే. ఇంకోటి RCN2 అని ఉంటుంది అనమాట. దానికి దీనికి తేడా ఏంటంటే డిస్ప్లే ఉండదు అనమాట. డిస్ప్లే ఉండదు. RCN2 RC1కి ఈ యాంటీనాస్ ఉండవు అనమాట. యాంటీనాస్ ఉండవు. ఇది RC2. ఇది కొంచెం ఏంటంటే చాలా బాగుంటుంది. నేను ఇదే తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను బిగినర్, ఇంతవరకు నేను ఏ డ్రోన్ ఫ్లై చేయలేదు. నాకు డ్రోన్ పైన ఎలాంటి అవగాహన లేదు కాబట్టి మళ్ళీ నాకు ఏమైనా మిస్టేక్ అయితే చాలా రిస్కీ అవుతుంది. ప్లస్ నాకు కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ మోడల్ తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇది తీసుకున్నాను. ఎందుకంటే దీనికి RCN2కి ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. దాంతో కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇన్బుల్డ్ ఉంటుంది. ప్లస్ ఇది నాకు ఇంకా దీనిలో నచ్చిన ఫీచర్స్ ఏంటంటే ఇది హైట్ 120 meters వరకు వెళ్తుంది అనమాట. 120 meters ఉంటుంది. ప్లస్ దీనిలో మనం సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని 500 meters హైట్ వరకు కూడా పంపించవచ్చు దీన్ని. ఇంకోటి ఏంటంటే ఇది 48 megapixel కెమెరాతో వస్తుంది. ఇది చాలా అంటే చాలా బాగుంది. ప్లస్ దీనికి టోటల్ హవైడింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ప్లస్ దీనికి ఛార్జింగ్ పోర్టు, C పోర్ట్తో ఛార్జ్ చేసుకోవచ్చు. దీని ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 2 GB వరకే దీని ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మెమరీ కార్డు 256 GB వరకు మెమరీ కార్డ్ వేసుకోవచ్చు మనము. కాకపోతే దీని ఒక ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మినిమం అంత ప్రైస్ 1 lakh above 120 వరకు ఉంది కాబట్టి ఒక 10 GB వరకు డేటా ఇస్తే బాగుండేది. ఇది ఒక్కటి కొంచెం నాకు డల్ అనిపించింది. మిగతా అంతా ఓకే. దీన్ని నేను ఫస్ట్ టైం ఫ్లై చేసినప్పుడు ఆ థ్రిల్లింగ్ చూడాలి. చాలా అంటే ఎక్సలెంట్ అనిపించింది. కాకపోతే నేను ఒక 1-2 times ఫ్లై చేశాను. కొంచెం నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను నేను. ఓకేనా? ఈ అన్బాక్సింగ్ అనేది ప్రాసెస్ అయితే ఇది. ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేసి ఇంకా చూద్దాము. ఓకేనా? ఒకసారి మనం ఇది ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఒక లాక్ ఉంటుంది అనమాట. దీన్ని ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది. ఏంటంటే సేఫ్టీ కొరకు ఇట్లా ఒక లాక్ ఇవ్వడం జరిగింది. దీన్ని మెల్లగా తీసి మనం పక్కన పెట్టేస్తాం అనమాట. ఓకేనా? దీన్ని పక్కన పెట్టిన తర్వాత మనము ఒకసారి దీన్ని తీద్దాం మెల్లగా. మనం ఇట్లా వేసుకోవచ్చు అనమాట. దీన్ని తీయాలంటే కూడా కొంచెం భయం అవుతుంది నాకు. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే బిగినర్ని కాబట్టి ఇప్పటివరకు నేను ఎలాంటి డ్రోన్ ఫ్లై చేయలేదు. ఫస్ట్ టైం నా డ్రోన్నే వాళ్ళు ఫ్లై చేసి చూపెట్టారు, మళ్ళీ నేను ఫ్లై చేసిన. ప్లస్ దీనికి ఒకటి కెమెరా గింబల్కి ఒకటి సెక్యూరిటీ వస్తుంది అనమాట, ఈ డస్ట్ పట్టకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా. ప్లస్ ఈ గింబల్కి మనకు ఏమంటారు ఒకటి ఇట్లా సేఫ్టీ కూడా వస్తుంది అనమాట. దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాం. ఓవరాల్గా మన డ్రోన్ ఇది ఎంత బాగుంది చెప్పండి మీరు. నా డ్రోన్ నా కళ్ళ ముందు ఇట్లా ఉంది. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు కూడా ఉంటుంది కదా, మన ఛానల్ చూసి మన సబ్స్క్రైబర్ కొరకు మంచి వీడియోలు తీయాలి, మంచిగా చేయాలని ఉంటుంది కదా. యాక్చువల్లీ నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఓన్లీ 1500. కాకపోతే నేను ఒక 200-300 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచే నేను డ్రోన్ తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట.
ఓవరాల్గా ఇది మన డ్రోన్ గురించి. ఇంకా ఫ్లై చేసి దీన్ని ఎట్లుంటాయి అనేది చూద్దాము. ఇంకోటి దీంట్లో 3 బ్యాటరీస్ వస్తాయి కదా. మినిమం ఈ 3 బ్యాటరీస్ ఛార్జింగ్ అవ్వడానికి ఒక 3 to 4 అవర్స్ సమయం పడుతుంది. మినిమం ఒక 3 అవర్స్ అనుకోండి, ఓకేనా. 3 అవర్స్ అంటే మనకు ఒక్క బ్యాటరీ 45 మినిట్స్ వస్తుంది. పర్లేదు, బాగానే ఉంటుంది. మినిమం 45 మినిట్స్ అంటే ఒక యావరేజ్గా ఒక 2 అవర్స్ దాకా ఈజీగా ఎగరేయచ్చు అనమాట. ప్లస్ డ్రోన్ ఎట్లా ఉంటుంది, దీని ఇక్కడ కంట్రోలర్స్ ఉంటాయి అనమాట. దీని జాస్టిక్ కంట్రోలర్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ C2 C1 అని చెప్పి 2 బటన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 బటన్స్ ఎట్లా అంటే మన ఆప్షనల్ అనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ డాట్ సింబల్ ఇవ్వడం జరిగింది కదా. దీని ద్వారా ఏంటంటే మనం వీడియో రికార్డ్ చేయవచ్చు. దీనివల్ల మనం ఇక్కడ కెమెరా సింబల్ ఇవ్వడం జరిగింది కదా, దీంతో మనం ఫొటోస్ తీయవచ్చు. ప్లస్ ఇది గింబల్ ఇది ఉంటుంది కదా, ఈ గింబల్ని అప్ డౌన్ ఇట్లా చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా ఇది వాడుకోవచ్చు అనమాట. ఇవి యాంటీనాస్ చూసుకోవచ్చు. ఇవి ఇట్లా ఈ యాంగిల్లో ఉంచుకోవాలన్నమాట. ఉంచుకుంటే కొంచెం మనకు బాగుంటుంది. ఓవరాల్గా ఇది చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. ప్లస్ దీనికి కూడా ఒకటి మెమరీ కార్డ్ స్లాట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా Type-C స్లాట్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా ఛార్జింగ్ పెట్టాలి. దీన్ని ఛార్జింగ్ ఒకసారి పెట్టేసుకున్నామంటే ఒక 1-2 అవర్స్ టైం పడుతుంది. ఛార్జింగ్ ఒకసారి ఫుల్ అయిందంటే ఇవన్నీ బ్యాటరీస్ అయిపోయినా కూడా ఇంకా చాలా సమయం వరకు ఇది ఛార్జింగ్ ఉంటుంది అనమాట. అంటే మినిమం 4 అవర్స్ ఫ్లైట్ టైం జరిపేంత విధంగా ఉంటుంది. దీన్ని మనం ఆన్ చేసి చూసుకోవచ్చు. ఒకసారి ఆన్ చేద్దాం మనం. చూడండి, డీజే అని చెప్పి మనకి ఇది ఆన్ అవుతుంది. దీనిలో ఏంటంటే మనం ఫోన్ కనెక్ట్ చేసి మొత్తం చెక్ చేద్దాము. ఫోన్ కనెక్ట్ అయిన తర్వాత ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఇది బ్లూ అయిపోతుంది అనమాట. ఇది ఏంటంటే ఇట్లా మన ఒక మొబైల్ సేమ్ మన మొబైల్ స్క్రీన్ ఎట్లా ఉంటుందో అట్లనే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ఇది సేపు నేను ఆ డ్రోన్ తీసుకున్న అతను కూడా మనకు ఒక వీడియో ఫుటేజ్ తీసి చూపెట్టిన అనమాట, ఎట్లా ఫ్లై చేయాలి ఏంది అన్నది. ఒకసారి నేను బ్యాటరీస్ కూడా మన డ్రోన్ని జస్ట్ ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను. నేను అంటే ఫ్లై చేయను, జస్ట్ ఆన్ చేసి చూపిస్తాను నేను, ఓకేనా. డ్రోన్ దానిలో ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ లైట్ వచ్చిపోయింది. మనం జస్ట్ సింగిల్ ప్రెస్ చేసి మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నామంటే మనకు చూసుకోవచ్చు ఇట్లా సౌండ్ అవుతుంది. సౌండ్ అయ్యి మన కెమెరా అనేది ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా బ్యాక్ సైడ్ కూడా మనకు ఎయిర్ క్రాఫ్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో అట్లా లైట్లు వస్తాయి చూసినావా, ఆ విధంగా ఉంటుంది అనమాట. ప్లస్ మనకు ఆల్రెడీ దీంట్లో వీడియో అనేది స్టార్ట్ అయిపోయింది, చూసుకోవచ్చు. మనం రీల్స్ తీసుకోవాలనుకున్నప్పుడు దీని యాంగిల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మనము ఇట్లా రీల్స్ కొరకు ఇట్లా పొడుగు తీసుకోవచ్చు, ఇట్లా అడ్డంలో తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇది దీన్ని టేకాఫ్ చేయవచ్చు. ప్లస్ దీని ఫీచర్స్ చాలా ఉంటాయి, మనకు కూడా ఎక్కువ ఐడియా లేదు. చూసుకోవచ్చు కెమెరాని. నీకు కెమెరాను నేను చేంజ్ చేసి కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. కెమెరా చేంజ్ అవుతుందా చూడండి, కెమెరా చేంజ్ అవుతుంది. ఇట్లా మనం కెమెరాని చేంజ్ చేసుకోవచ్చు, యాంగిల్ చేంజ్ చేసుకొని మంచి మంచి ఫుటేజ్ తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఇదొకటి చాలా మంచి ఫీచర్ ఉంది దీంట్లో. దీని స్టోరేజ్ ఎంత ఉంది, ఇది 4Kలో రికార్డ్ అవుతుందా, దేంట్లో రికార్డ్ అవుతుందా అనేది నేను మొన్న చెక్ చేయలేదు, డైరెక్ట్ తీసేసిన నేను. ఓకే, ఇది 4K 60fps వరకు సపోర్ట్ చేస్తుంది. చాలా అంటే చాలా సూపర్ క్వాలిటీ వస్తుంది. యాక్చువల్గా నాకు దీనిలో అసలు ఎట్లా ఫ్లై చేయాలి, ఏం తెలీదు, అట్లా చాలా ప్రాబ్లం అయింది, ఓకేనా. మనం ఇంట్లో ఉండి ఫ్లై చేయొద్దు ఎప్పుడే. కానీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, డ్రోన్ దీనికి కనెక్ట్ అయిపోయిందంటే ఇక్కడ బ్లూ లైట్ వస్తుంది అని చెప్పి, ఓకేనా. ఇక్కడ టోటల్ బ్లూ వస్తుంది. ఇది కూడా దీనిలో ఉన్న ఛార్జింగ్ ఇండికేషన్ చేసి చూపిస్తుంది అనమాట. ప్లస్ ఓకే, మనం డ్రోన్ను ఆఫ్ చేద్దాము, ఎందుకన్నా మంచిది. ఎందుకంటే మనకు దీని గురించి ఎక్కువ అవగాహన లేదు కాబట్టి దెబ్బన ఫ్లై అయిందనుకో నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే చాలా దగ్గర ప్లేస్లో ఉన్నాం కదా, అవగాహన లేనప్పుడు మనం కొంచెం సేఫ్టీగా ఉన్నది బెటర్ కదా. ఓకే, దీన్ని మనం ఆఫ్ చేస్తున్నాను నేను డ్రోన్ని. ఓకే, ఇది ఆఫ్ అయిపోయింది. ఆఫ్ అయిపోయిన తర్వాత ఇంకా దీనిలో మనకు ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ హెచ్ అని ఉంటుంది, హోమ్ బటన్ అనమాట. ప్లస్ RTH అంటే రిటర్న్ టు హోమ్ అని చెప్పి బటన్ నొక్కినామంటే మనం ఫ్లై చేసిన తర్వాత మనకు ఎక్కువ ఐడియా లేదు కాబట్టి ఆ బటన్ నొక్కితే లాంగ్ ప్రెస్ చేస్తే మనకు ఎక్కడ ఉన్న డ్రోన్ మనం ఫ్లై చేసిన టేకప్ అయితే ఎక్కడ నుంచి చేసినామో అక్కడికి ఇది వస్తుంది అనమాట. ప్లస్ ఇక్కడ CNS అని ఉంటుంది అనమాట. C అంటే సినిమాటిక్ మోడు, N అంటే నార్మల్ మోడు, ప్లస్ S అంటే స్పోర్ట్స్ మోడ్ అనమాట. మనం ఎప్పుడు కానీ నార్మల్ మోడ్ అని సినిమాటిక్ మోడ్ తీసుకుంటే సరిపోతుంది. మనం స్పోర్ట్స్ మోడ్లోకి వెళ్ళిపోయినామంటే చాలా డిఫరెన్స్ అయిపోతుంది. ప్లస్ మనం ఈ జాయ్స్టిక్స్ కూడా తీసి ఒకసారి దీన్ని కనెక్ట్ చేసి మీకు ఎట్లా ఉంటుందని చూపిస్తాను నేను.
ఓవరాల్గా మన రిమోట్ కంట్రోల్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. ఇది మనం ఇట్లా అప్ డౌన్ చేసుకోవడానికి అప్ డౌన్ లెఫ్ట్ ఇట్లా అన్నీ వేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మనకు ఈ 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళినా కూడా ఇక్కడ మనకు లైవ్ కవరేజ్ వస్తూనే ఉంటుంది. ఈ లైవ్ కవరేజ్ వల్ల మనకు డ్రోన్ ఎక్కడ ఫ్లై అవుతుంది, ఇది ఎలాంటి సీన్ షూట్ చేస్తుంది అనేది మనం చూసుకుంటూ మంచి ఎక్సలెంట్ వీడియోస్ తీయవచ్చు అనమాట. ఓవరాల్గా మన డ్రోన్ ఇది నేను డ్రోన్ హైదరాబాద్లో పర్చేజ్ చేసిన ట్రస్టెడ్ పర్సన్ సూర్య దేవరకొండ. నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఈవినింగ్ 6కో 5:30కి వెళ్ళిన ఆయన దగ్గరికి. ఇది ఆన్ చేసి అన్ని రిజిస్ట్రేషన్ ఇట్లా అన్నీ చేసేసి మనకు 6:30 7 అయింది. అరౌండ్ 7 వరకు ఆ నైట్లో కూడా ఫ్లై చేసి చూపెట్టిండు అనమాట. ఫ్లై చేసి నీకు ఎట్లా ఫ్లై చేయాలి, ఎట్లా వాడాలి, దీన్ని టేకప్ చేయడం ఎట్లా, దీన్ని ముందుకు అంటే డైరెక్ట్ ఇట్లా హైట్ వెళ్ళిపోతుంది, ఇట్లా డౌన్ అంటే డౌన్కి వస్తుంది అనమాట. మనం ఫ్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అవాయిడింగ్ సెన్సార్స్ దీనికి చూసుకోవచ్చు. ఇక్కడ కింద 2 సెన్సార్స్ ఉంటాయి, ప్లస్ కెమెరాలాగా కూడా ఇవి చూపిస్తాయి అనమాట. ప్లస్ ఇక్కడ ముందు సెన్సార్స్ ఉన్నాయి, ఇక్కడ సెన్సార్స్ ఉన్నాయి, ఇట్లా టోటల్ సెన్సార్స్ ఉంటాయి అనమాట. ఇది చాలా అంటే చాలా చిన్న డ్రోన్ ప్లస్ చాలా బెటర్ డ్రోన్, చాలా బాగుంటుంది అనమాట. అవాయిడింగ్ సెన్సార్స్ మామూలుగా మనం ముందు ఏదైనా వచ్చినా కూడా ఆగిపోతుంది అనమాట. ఇట్లా మంచి ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో డిటెక్ట్ చేసి ముందుకు వెళ్ళాలా అని చెప్పి మనం అడుగుతుంది అనమాట. చాలా అంటే చాలా మనం టేకప్ చేసేటప్పుడు కానీ ల్యాండింగ్ చేసేటప్పుడు కానీ కింద సెన్సార్స్ ఉంటాయి, కెమెరా ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఒక ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది నైట్లో సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. చాలా బాగుంది, ఓవరాల్గా బాగుంది. ఇది టైప్ సి ఛార్జర్తో దీంట్లో బ్యాటరీస్ కూడా దీన్ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. బ్యాటరీ రిమూవ్ చేసే ప్రాసెస్ అయితే మనం చూపిస్తాను నేను. ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఓకేనా, ఈ బ్యాటరీ మనం దీంట్లో పెట్టేస్తాము. అట్లా అంటే అయిపోతుంది. ఓవరాల్గా ఇది మనం బయటికి వెళ్ళిన తర్వాత డ్రోన్ ఫ్లై చేసి ఇంకా దీని ఫీచర్స్ ఏందనేది మనం మాట్లాడుకుందాము. ఓకే, చూసుకోవచ్చు మన డ్రోన్ ఫ్లై చేయడానికి మా టెంపుల్ పైకి రావడం జరిగింది. ఇక మా టెంపుల్ మనం ఫ్లై ఇక చేయడానికి ఈజీ ఉంటుంది. ప్లస్ ఫస్ట్ టేకప్ నేను టెంపుల్ పైనే చేయాలని అనుకున్నా. మన సెటప్ కోసం ఇక్కడ ఇవన్నీ రెడీ చేసుకున్నా, చూసుకోవచ్చు. కనెక్ట్ ఎట్లా ఈజీ, జస్ట్ ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు మనం. కనెక్ట్ చేసుకొని ఇట్లా ప్రెస్ చేసి మళ్ళీ ఇట్లా లాంగ్ ప్రెస్ చేయాలి, ఇట్లా వస్తుంది అనమాట. చూసుకోవచ్చు, డీజీఐ అని చెప్పి వస్తుంది. ఓకేనా, ఇది ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత మన డ్రోన్ని కూడా ఇక్కడ సింగిల్ ప్రెస్ చేసి మళ్ళీ ఇట్లా లాంగ్ ప్రెస్ చేయాలి. ఇట్లా వస్తుంది మనకి. వచ్చి ప్రొపెల్లర్స్ కదిలి ఇట్లా సౌండ్ చేస్తుంది మనకి. ప్లస్ ఇక్కడ మనకు కెమెరా వ్యూ స్టార్ట్ అయిపోతుంది. కెమెరా వ్యూ స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మనకు ఫ్లై చేయొద్దు. ఇక్కడ మనకు ఇవి పెరుగుతుంది కదా శాటిలైట్ సిగ్నల్ అనేది మనకు పర్ఫెక్ట్గా కనెక్ట్ అయిన తర్వాతనే మనం చేయాలన్నమాట. ఓకేనా, మనం ఫ్లై చేద్దాము. 31, 32 పాయింట్స్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఫ్లై చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు అంతా ఓకే ఉంది, ఫ్లై చేసేద్దాం మనం. ఓకేనా, ఫ్లై చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అన్నమాట. ఈ బటన్ని మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఇట్లా చూపిస్తుంది, టేకాఫ్ అని చూపిస్తుంది. టేకాఫ్కి రెడీ ఉంది. జస్ట్ ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే మనం డ్రోన్ ఫ్లై అవుతుంది, చూసుకోవచ్చు. ఇట్లా అంటే అక్కడ డ్రోన్ స్టార్ట్ అవుతుంది. అంటే మెన్యువల్గా టేకప్ చేసేది అనమాట. జస్ట్ ఇట్లా అంటే మనకి డ్రోన్ టేకప్ అవుతుంది. మన హెడ్లో అంటే హైట్లో ఇట్లా అయిపోతుంది, చూసుకోవచ్చు. దీంట్లో ఇట్లా మన అవాయిడింగ్ సెన్సర్స్ ఉంటాయి. ఇట్లా పెడితే కూడా మన చేతులకు రావాలన్నా కూడా రాదు. డ్రోన్కి ఇట్లా రావాలంటే కూడా రాదు. నేను డౌన్ చేస్తుంది చూడండి. ఇట్లా ఎందుకంటే అదంటే దానికి అవాయిడింగ్ సెన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, అవాయిడింగ్ సెన్సర్స్ ఉంటాయి. మనం ఇట్లా జస్ట్ ఇట్లా కిందికంటే కిందికి వస్తుంది. మళ్ళీ మనం ఇట్లా అంటే కూడా ఆల్రెడీ ఎందుకంటే ఇంట్లో కూడా చూపిస్తుంది మనకి అవాయిడింగ్ సెన్సర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ
మన కిందికి వెళ్తే ఇట్లా రెడ్ కలర్లో ఇట్లా లైట్ ఇట్లా వస్తుంది అన్నమాట. అవాయిడింగ్ సెన్సార్స్ ఉంటాయి ఇట్లా ఉంటుంది. మన టెంపుల్ మళ్ళీ ఉంటుంది.
ఓకే, మనం చాలాసేపు డ్రోన్ ఫ్లై చేసినాం. కాసేపు ఫ్లై చేసిన తర్వాత ఒకసారి మనం అసలు ఎట్లా ఫ్లై చేయాలి, బిగినర్స్ దీన్ని ఎట్లా చేయాలి అనేది ఒకసారి మనం చూద్దాము. ఓవరాల్గా ఇది మన డ్రోన్ రివ్యూ. ఫస్ట్ టైం టేకప్ అయినా కూడా మంచిగా చేసిన. ఆ శివుని దయ వల్ల మనం డ్రోన్ తీసుకోవడం జరిగింది. చాలా హ్యాపీ. ఈ డ్రోన్తో మంచి మంచి ఫుటేజ్ తీసి ఇంకా చూపెట్టే ప్రయత్నం చేస్తాను మీకు నేను. ఓకేనా, ఇది దీని రివ్యూ. నేను సింగిల్ టైం చూసి కూడా డ్రోన్ టేకప్ చేసి చాలా ఇప్పుడు మినిమం 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా కూడా చూసిన మంచి మంచి లొకేషన్స్ అయితే షూట్ అయినాయి. ఫస్ట్ టేకప్ కదా కొంచెం టెన్షన్ అంటే ఈ ఫ్లై చేయడం అర్థమైంది, కానీ ఇలా డ్రోన్ షార్ట్స్ ఎట్లా తీయాలి, మళ్ళీ ఎట్లా మూవ్ చేసుకుంటా, హప్ ఎట్లా తీసుకెళ్ళుకుంటే డౌన్ ఎట్లా తీసుకురావాలి, కొంచెం సినిమాటిక్ షార్ట్స్ ఎట్లా తీయాలనేది కొంచెం అర్థం కాలేదు మనకు. అది కొంచెం ఫ్లై చేస్తుంటే అర్థమవుతుంది. ఓవరాల్గా ఫుల్ హ్యాపీ. నేను డ్రోను సింగిల్గా ఉన్న ఫ్లై చేయగలుగుతా అనే హోప్ అనేది నాకు వచ్చింది. బై టు బై మన డ్రోన్ పేరు కూడా నాకు ఇష్టమైన దేవుడు శివ. నా డ్రోన్ పేరు కూడా శివనే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మంచి మంచి డ్రోన్ ఫుటేజెస్ వస్తాయి. ప్లస్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, దీన్ని ఎంత కొన్నా అంటే 120 దాకా, అంటే 1.20 ఎబో అయినాయి. ప్లస్ ఈ డ్రోన్తో ఏమేమి వస్తాయంటే బ్యాక్లో చూశారు కదా, నేను డ్రోన్ వీడియోలో చెప్పడం మర్చిపోయినా. ఏంటంటే ఛార్జర్ రాదు, దీంతో ఛార్జర్ రాదు. ఛార్జర్ ఇండివిజువల్ నేను 120 వాట్స్ రెడ్మీ ఛార్జర్ తీసుకున్నాను. అది ఇండివిజువల్ కొనుక్కోవడమే. ప్లస్ మెమరీ కార్డు కూడా ఇండివిజువల్ కొనుక్కోవాలి. మెమరీ కార్డు నాది సుమారుగా నాకు 1700-1800 పడింది. ప్లస్ ఒక ఛార్జర్ కూడా 3000 దాకా పడింది. అంటే సుమారుగా ఒక 5000 ఇవి ఖర్చు అయినాయి. డ్రోన్కి ఒక 120 వరకు వాటి ఖర్చు అయినాయి. అంటే సుమారుగా ఒక 130K పెట్టేసుకోండి. సుమారుగా ఒక 120K ఎబో పెట్టేసుకోండి. మీకు అమౌంట్ 130Kలో మీకు మిగులుతాయి అనమాట. ఎందుకంటే కొంచెం ఇండివిజువల్ ఐటమ్స్ కూడా కొన్ని తీసుకున్నట్టు ఉంటాయి కదా, అట్లా. అది కూడా డ్రోన్ ఒక్కొక్కసారి షార్టేజ్ అయింది అనుకో, ప్రైసెస్ అప్ డౌన్ అవుతుంటాయి. అంటే నాకు వచ్చిన రేట్ మీకు వస్తా అని చెప్పట్లేదు, కాకపోతే జెన్యున్ కస్టమర్ ఇస్తాడు. నేను సింగిల్ ఏ పర్సన్ లేకుండా నేను ప్లే చేస్తున్నా అంటే ఆయన నాకు ఇన్స్ట్రక్షన్స్ పర్ఫెక్ట్ చెప్పిన అనమాట. ఇప్పుడు మనం డ్రోన్ తీసుకొచ్చుకొని ఏం ఫ్లై చేస్తాం, వీళ్ళు ఏం తెలియకుండా ఏం ఫ్లై చేస్తాం. యూట్యూబ్లో ట్యూటోరియల్స్ అవి ఇవి చూసి చేయొచ్చు. కాకపోతే ఒక మనిషి మన దగ్గర ఉండి ఫ్లై ఎట్లా చేయాలని చేసి చూపెట్టి, మనకు ఆర్సీ రిమోట్ ఇచ్చి సార్ నమ్మ కూడా ఫ్లై చేయని చెప్పి చూపెట్టింది అనమాట. అది కూడా నైట్లో ఇంకా అయినా కూడా నేను ఫ్లై చేసిన. మనం ఫ్లై చేసి థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నేను ఇప్పటి నుంచి ఎక్కడికి టెంపుల్స్కి వెళ్ళినా, ఎలాంటి మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళినా కంపల్సరీ డ్రోన్ క్యారీ చేస్తా. మంచి మంచి వీడియోస్ ఫుటేజెస్ తీస్తా, మీకు చూపిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.